సూర్యనారాయణుడి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అరసవల్లి క్షేత్రంలో తోపులాట చోటు చేసుకుంది. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్నా దర్శనానికి పంపడం లేదంటూ భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. టికెట్లు ఉన్నా దర్శనానికి పంపడం లేదని, దర్శనం లైన్లు కనీసం అడుగు కూడా కదలడం లేదని మండిపడ్డారు. పోలీసులు బ్యారికేడ్లు వేసి ఆపగా తోసుకుంటూ లోనికి వెళ్లిపోయారు భక్తులు. దాంతో ఆలయం దగ్గర పరిస్థితి గందరగోళంగా మారింది. అధికారులు వీఐపీల సేవలకే పరిమితమయ్యారని విమర్శిస్తున్న భక్తులు దర్శన ఏర్పాట్లో యంత్రాంగం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, దేవస్థాన అధికారుల సమన్వయ లోపం కారణంగా ఆలయ పరిధిలో గందరగోళం ఏర్పడిందని చెబుతున్నారు. సూర్యనారాయణుడి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అరసవల్లి క్షేత్రంలో తోపులాట చోటు చేసుకుంది. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్నా దర్శనానికి పంపడం లేదంటూ భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. టికెట్లు ఉన్నా దర్శనానికి పంపడం లేదని, దర్శనం లైన్లు కనీసం అడుగు కూడా కదలడం లేదని మండిపడ్డారు. పోలీసులు బ్యారికేడ్లు వేసి ఆపగా తోసుకుంటూ లోనికి వెళ్లిపోయారు భక్తులు. దాంతో ఆలయం దగ్గర పరిస్థితి గందరగోళంగా మారింది. అధికారులు వీఐపీల సేవలకే పరిమితమయ్యారని విమర్శిస్తున్న భక్తులు దర్శన ఏర్పాట్లో యంత్రాంగం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, దేవస్థాన అధికారుల సమన్వయ లోపం కారణంగా ఆలయ పరిధిలో గందరగోళం ఏర్పడిందని చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ వరప్రసాద్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. వరప్రసాద్, చెప్పండి, భక్తజన సంద్రోహం ఇంతగా వస్తుందని ఆలయ అధికారులు ముందుగానే అంచనా వేయలేకపోయారా? గీతగా ఇది మాత్రం ముఖ్యంగా చూసుకునేసరికి అతి ప్రకటనల వల్ల అతిగా సోషల్ మీడియాలో నిన్న ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వీళ్ళేంచి ఎక్కువగా హై పిచ్ లోని చేసిన ప్రచారంతో మా అరగంటలోని 20 నిమిషాల్లోని మీకు దర్శనం భాగ్యం కలిగించే విధంగా మేము చేస్తున్నామని చెప్పడంతో ఈ విధంగా జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియాలోని వాళ్ళు చెప్పేది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. ఎందుకంటే ఫ్రీ లైన్లు 4 లైన్లు పెట్టారు. అదే విధంగా రెండు వైపులా అటు ఇటు రెండు వైపులా సపరేట్ రూట్లు అని చెప్పారు. ఈ ఉత్సాహంలోని దగ్గర జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి భక్తులు తండోపతండాలుగా రావడంతో ఈ విధంగా జనసంద్రంగా మారిపోయింది. 3 కిలోమీటర్ల వరకు మొత్తం జనాలు నిండిపోవడంతో ఒక్కసారిగా అరసవిల్లని మాత్రం గందరగోళం నెలకొంది. టికెట్లు ఉన్న వాళ్ళు కూడా లోపలికి వెళ్ళలేని స్థితి ఉన్నది. 300-100 రూపాయలు తీసుకుని ఫ్రీ దర్శనంలో కొంతమంది దీనికి ఇక్కడికి అక్కడికి కూడా కారణం అవడంతో ఒక్కసారిగా తోపులాటకు దారి తీసుకుంది. ఆఖరికి ఎక్కడైతే మెయిన్ దగ్గర కలెక్టర్ జేసీ గారు కూడా టికెట్లు చూడాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అధికారుల సమన్వయం వీళ్ళు చేసిన తాలూకా అతి ప్రచారం వల్ల అనేది మాత్రం ఇంకా తెలాల్సి ఉన్నది. కానీ భక్తులు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరు 5 గంటలు 6 గంటలు వీళ్ళు వెయిట్ చేయడంతో మాకు సరైన మౌలిక సదుపాయాలు, ఎందుకంటే మంచినీరు అందలేదు, అదేవిధంగా మీకు మజ్జిగ ఇస్తాము, దారిలో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదాలు కూడా ఇస్తామని చెప్పేసి వదలగొట్టారు. ప్రకటనలు కానీ ప్రకటనలకే పరిమితమా, మాకు ఏ వస్తున్నారని చెప్పి వాళ్ళు హెచ్ఎంటీ ముందు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ మాత్రం ఈ వీళ్ళు చేసిన ఈ ఏర్పాట్లో మాత్రం లోపాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. 12 గంటల 1 నిమిషం నుండి కరెక్ట్ గా 3 గంటల వరకు సవ్యంగా సాగింది. ఎందుకంటే కరెక్ట్ గా అన్ని ఒక్కసారి 3 గంటల తర్వాత భక్తులు తండోపతండాలుగా రావడంతో ఈ గందరగోళంకు మాత్రం దారి తీసిందని తెలుస్తుంది. ఇప్పటి వరకు స్టిల్ ఈ టైం 3 గంటల కూడా మొత్తం భక్తులు చాలా మంది రోడ్లపైనే ఉన్నారు, పడిగాపులు కాస్తూనే ఉన్నారు. స్వచ్ఛంద సంస్థ వాళ్ళందరూ వచ్చి నీళ్ల ప్యాకెట్లు అవి ఇవ్వడంతో దాంతో వాళ్ళు దారిని తీర్చుకుంటున్నారు. కానీ ఆలయ వర్గాలు మాత్రం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు మాత్రం తెలుస్తుంది.
జిల్లా యంత్రాంగం కూడా చేతులెత్తేశారు. పోలీసులు కూడా ఎంత వాళ్ళు, ఎందుకంటే నిన్న సాయంత్రం నుండి వాళ్ళు నిద్రాహారాలు మాని భక్తుల నుంచి లైన్ లో పెడతామన్నా సరే భక్తుల ఆగ్రహం ముందు కూడా వాళ్ళు కూడా నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ విధంగా చేయడంలోని ఈ తోపులాట్లో చిన్నారులు మాత్రం మధ్యలో నలిగిపోయారు. మనం చూస్తే విజువల్స్ చూస్తే ఒక చిన్నారు కూడా విలవల్లాడుతూ శ్రోత పడిపోవడంతో వాళ్ళ తల్లి తీసుకొచ్చి ఒక సోఫాలో కూర్చోబెట్టారు. అది మీడియా పాయింట్. ఆ మీడియా పాయింట్ లో ఆమె కూర్చోవలసిన స్థితి కూడా ఏర్పడింది. ఏదేమైనప్పటికీ మాత్రం ఏర్పాట్లో మాత్రం డొల్లతనం మాత్రం బాగా కనబడుతుంది గీతిక. మరి వరప్రసాద్, పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు కావచ్చు, ఇంకా ఆలయ అధికారులు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే మనం చూస్తున్నాం విజువల్స్ లో వాలంటీర్స్ ని కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఇంకా ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ భక్తులు కూడా వెనుదిరిగి వెళ్ళిపోతున్నారా? భక్తులు మాత్రం వెనుదిరిగి వెళ్ళట్లేదు. మెయిన్